శ్రీ రమణాశ్రమ లేఖలు 33వ లేఖ అర్చిరాది మార్గాలు ఉత్తమ లోకాలు 31/1/1946. ఈ ఉదయం అర్చిరాది మార్గాలను గురించి రాసిన వ్యాసం పేపర్లో చదివి అర్చిరాది మార్గాలు తద్వారా ఉత్తమ లోకాలు అని ఏవేవో రాస్తారు. అన్ని లోకాలు ఇలాగే ఉంటాయి. అతిశయమేముంది? ఇదిగో ఈ రేడియో పాడుతోంది. ఇందాక మద్రాసు పాట, ఇప్పుడు తిరుచినాపల్లిది, మళ్ళీ త్రిప్పితే మైసూరు. ఇన్ని ఊళ్ళు ఈ గడియలోనే తిరువన్నామలలో ఉన్నవి. అలాగే అన్ని లోకాలను మనసును త్రిప్పితే సరి, అన్నీ ఒక్క క్షణంలో చూడవచ్చును. ఏం లాభం? భ్రమించి తిరిగి తిరిగి వేశారుటే గాని శాంతి ఏది? అది కావాలంటే యథార్థం తెలుసుకోవాలి. తెలుసుకోకుంటే మనస్సు శాంతిలో అనగదు అన్నారు భగవాన్. ఇలాగే ఆ మధ్యన ఒకరు వైకుంఠమని, కైలాసమని, ఇంద్రలోకమని, చంద్రలోకమని అంటారే, అవన్నీ నిజంగా ఉన్నవా అని భగవంతులను ప్రశ్నించారు. అవునండి, నిజంగా ఉన్నవనుకోండి. అక్కడ ఇలాగే ఒక స్వామి కూర్చుని ఉంటాడు. ఇలాగే భక్తులు పరివేష్టించి ఉంటారు. ఏదో వారు అడుగుతారు, ఏదో వీరు చెబుతారు. అంతా ఇలాగే ఉంటుంది. అయితే ఏమయ్యింది? చంద్రలోకం చూస్తే ఇంద్రలోకమని, ఇంద్రలోకం చూస్తే వైకుంఠమని, వైకుంఠం చూస్తే కైలాసమని, ఇదని అదని మనస్సు పరిభ్రమిస్తూనే ఉంటుంది. శాంతి ఏది? అది కావాలంటే ఇన్నిటినీ యోచించే తన్నుదా నిరుగుటే సరియైన పంత. తన్నుదా నిరిగితే ఇన్ని లోకాలను సంకల్పమాత్రాన తనలోనే కనవచ్చును. ఇన్నిటికీ మూలమైన తన్నుదా కన్నచో తనకన్నా అన్యమేదియు కానరాదే. అప్పుడు ఈ ప్రశ్నయే రాదు. ఆ వైకుంఠము కైలాసము ఉండని ఉండకపోని నీవు ఉన్నావనుట నిజమే గదా. నీవెల్లా ఉన్నావో, ఎక్కడ ఉన్నావు, నీ స్థితి గతి నీవు తెలుసుకో ముందు. ఆ తర్వాత ఆ లోకాలను గురించి ఆలోచిద్దాం అన్నారు భగవాన్.